ఈరోజు వరుస దాడులు మహిళల మీద జరుగుతుండటం చూస్తుంటే ఒక మహిళగా చాలా బాధేస్తుంది. నిజంగా నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరంగా 120 రోజుల్లో 110 దాకా మహిళల మీద దాడులు, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేయడాలు, అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లల్ని తగలబెట్టేయడాలు ఇవి ఎక్కడా కూడా జరగలేదు. గతంలో ఎప్పుడో మా చిన్నప్పుడు బీహార్లో ఇలా జరిగేదని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధేస్తుంది. అండ్ ఈరోజు ముఖ్యంగా మీరు చూస్తే మా సొంత నియోజకవర్గం బాక్రాపేటలో నేను పుట్టానని మీ అందరికీ తెలుసు. యలమందలో మా అత్తగారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారని కూడా మీ అందరికీ తెలుసు. సో ఒక అమ్మాయిని, కొత్త హరిజనవాడ అమ్మాయిని స్కూల్ నుంచి వచ్చే దారిలో మత్తుమందు తాగించి అమ్మాయిని కొట్టి కత్తితో దాడి చేసి గుట్టల్లో పడేస్తే ఈరోజు సీఎం గారి సొంత జిల్లాలో వరుసగా ఇవి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సీఎం పోస్ట్ నాకు ఇవ్వండి, నేను చేస్తాను, నీకు చేతగాలేదంటాడని భయంతో ఈరోజు ఎస్పీని, పోలీసుల్ని ఎలా ప్రెషర్ పెట్టారో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అనేది మీరు గమనించాలి. నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకురావాలి. చంద్రగిరి నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందండి? తిరుపతి జిల్లాలో. కానీ తిరుపతి హాస్పిటల్కి తీసుకురావడానికి వాళ్ళకి మనసు ఒప్పక పీలేరుకి తీసుకెళ్లారు, అన్నమయ్య జిల్లాకి. అది అక్కడ కుదరదని తెలిసిన తర్వాత లేటుగా, అంటే ఎక్కడైనా రేప్ జరిగింది అన్న విషయాన్ని బయటకు తెలియనికూడదని ఎంత టైం లేటు చేయాలో అంత టైం లేటు చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని, ఆ అమ్మాయిని బెదిరించే కార్యక్రమం చేస్తూ నిన్న వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తేనే ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్ ఉందనేది నేను అర్థం చేసుకోగలను. అలాగే సుబ్బారాయుడు గారి మాటలు విన్న తర్వాత, ఎస్పీ గారి మాటలు విన్న తర్వాత పోలీస్ ఆఫీసర్లకి ఎంత ప్రెషర్ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ పోలీస్ వాళ్ళని ప్రెషర్ పెట్టే వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నాను, జరిగిన తర్వాత పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బాధితులకి అన్యాయం చేయాలని మీరు చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకుంది. అవి జరగకుండా చూసుకోమనే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. 5 నెలల కాలం అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు హోంమంత్రి సరిగ్గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు. అంటే ఒక దళిత మహిళ హోంమంత్రి కాబట్టి మొత్తం ఆమె మెడకి చుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ అనిత ఫెయిల్యూర్ అయింది. ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈరోజు హోంమంత్రిని చేసి ఆమె పని చేయలేదని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏమో డీజీపీ గారు హెచ్ఓడీలు ఉన్న మీటింగ్లో ఏం చెప్తాడు? మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు మాకు ఓట్లేసి మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా నాయకులు ఏ తప్పు చేసినా మీరు శిక్షించడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. మీకు ఎవరు నచ్చలేదో మీ గ్రామాల్లో, మీ జిల్లాలలో కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళని రడి రోడ్ల మీద నరకండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడు. మేము కూటమి ప్రభుత్వం, ఏది జరిగినా మేము కలిసికట్టుగా చేస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు. చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే వాటిని మాట్లాడు. కేవలం ఒక హోంమంత్రి మీద ఈరోజు మాట్లాడుతుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేషే డీజీపీ గారి నుంచి కింద స్థాయి సిఐ వరకు ట్రాన్స్ఫర్లు చేశారు అన్న విషయం మీకు తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో బాగా పనిచేసి ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలని కంట్రోల్ చేసి దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నైట్లో పోలీసులకి రక్షణ కల్పించే విధంగా వెహికల్స్ ఇచ్చి ఎక్కడ ఇవి జరగకుండా చూసుకున్న వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసి పక్కన పెట్టేసి మీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా
ఆడే వాళ్ళని మీరే ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈరోజు వాళ్ళు సరిగ్గా పని చేయలేదని వాళ్ళ మీద, వాళ్ళతో పని చేయించలేదని అనిత మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని అని దీనంగా అది ఒక చిన్న శాఖలాగా చెప్తున్నారు. శాఖ అవసరం లేదండి పని చేయాలంటే. ఈరోజు మరి మొత్తం ఏదైతే హోంశాఖ ఉందో దాంట్లో మెజారిటీ భాగం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మొత్తం మెయిన్ ఆఫీసర్స్ అన్ని వాళ్ళే వేసుకున్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు? ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారిలాగా నేను హోంమంత్రి అయితే పనిచేస్తానని. ఎందుకు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు, లేదా ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను యూపీ ముఖ్యమంత్రిలాగా పని చేస్తానని మీరైనా చెప్పండి. అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోంమంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీలని పిలిపించుకొని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా లేదా మీరు పని చేయట్లేదా? పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, పని చేసే ఆఫీసర్లను వేసుకోండి. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి. అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు, ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో మాట్లాడితే ఏముంది? మీకు అధికారం చేతిలో ఉంది. అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించాలి, తప్పులు జరగకుండా చూడాలి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి. ఇన్ని మాట్లాడావు నిన్న పిఠాపురంలో. కనీసం అదే పిఠాపురంలో 1.5 నెల ముందర ఒక మైనర్ బాలికను తెలుగుదేశం వాడు రేప్ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి నువ్వు పరామర్శించలేదు. నిన్న పిఠాపురం వెళ్ళి కూడా సరే నువ్వు హోంమంత్రి కాదు, రాష్ట్రం చూడలేకపోయావు, కానీ పిఠాపురానికి ఎమ్మెల్యేవే కదా. నీకు ఓట్లేసిన పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగితే వెళ్ళి పలకరించి భరోసా ఇచ్చి ఆ నిందితుల్ని ఉరి తీయించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, అక్కడ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ హోంమంత్రి ఫెయిల్యూర్. అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్. ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్నామా దాచుకున్నామా అన్న విధంగా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే అమెరికాలో తిరుక్కుంటూ ఎంజాయ్ చేసి నిన్న నైట్ దిగిరాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గుడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు మా బాత్రూంలో కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాత్రంతా వర్షంలో ధర్నా చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బస్సులు వేసి హాలిడే ఇచ్చి వాళ్ళ ఊర్లకు పంపించావే. వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నావా? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్న ఆలోచన చేసావా? ఒక విద్యార్థితో అయినా నువ్వు మాట్లాడావని నేను అడుగుతున్నాను. మొన్న బద్వేల్లో ఇంటర్ చదివే అమ్మాయిని ఒకడు కాల్చి చంపేస్తే ఎడ్యుకేషన్ మినిస్టరు కనీసం పరామర్శించావా? మొన్న చూస్తే 9 ఏళ్ల స్కూల్ అమ్మాయి ఎలమంచిల్లో ఏ విధంగా ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశాడు. అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోడు. ఈరోజు ఎలమందల్లో స్కూల్ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్తుంటే మత్తు మందు తాగించి అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లో వేసి వెళ్తే ఏమీ జరగలేదు అని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఆపాలి అన్న ప్రయత్నం లోకేష్ కూడా లేకపోవడం సిగ్గుచేటు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వాసవి నగర్లో కేఎంఎం మెడికల్ కాలేజ్ 3rd ఇయర్ మేఘమాల ప్రేమించమని అడిగితే ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద ఏ విధంగా అబ్బాయిలు దాడి చేశారో మీరు చూడండి. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, చంపడానికి కూడా వెనుకాడట్లేదు.
అంటే ఈ ప్రభుత్వం మీద ఈ పోలీస్ శాఖ మీద భయం లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్థమైంది. సో ఇప్పటికైనా